ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే కారు దిగేశాక గులాబీ క్యాడర్ను నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. దీంతో అక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహించే నాదుడే లేక క్యాడర్ డీలా పడిపోయింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడి ఉప ఎన్నిక వస్తుందన్న ఆశ బీఆర్ఎస్ పార్టీది. మరి ఈలోపు అక్కడ బలమైన నేతను వెతికి పట్టుకుంటారా? డీలా పడిపోయిన కార్యకర్తల్లో జోష్ నింపుతారా? అసలు ఫిరాయింపు ఎమ్మెల్యే వెళ్లిపోయి ఎన్ని నెలలు గడుస్తున్నా ఎందుకు ఇంకా ఇన్ఛార్జ్ను నియమించలేదు? కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షతో పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఇన్ఛార్జీల నియామకంపై బీఆర్ఎస్ నిర్లక్ష్యం వహిస్తోందనే వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్షతో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే వారంతా కాంగ్రెస్లోకి జంప్ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ నియోజకవర్గాలకు గులాబీ అధిష్టానం ఇన్ఛార్జీలను నియమించకపోవడం బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు పార్లమెంటు ఎన్నికలకు ముందే పార్టీ వీడగా మరికొందరు లోక్సభ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అయితే అన్ని చోట్ల ఇంకా ఇన్ఛార్జీలను నియమించలేదు. దీంతో కేడర్ గందరగోళానికి గురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఇన్ఛార్జీల నియామకంపై అధినాయకత్వం దృష్టి సారించాలనే డిమాండ్ వినిపిస్తోంది. స్టేషన్ గన్పూర్లో మాజీ మంత్రి రాజయ్యను ఇన్ఛార్జిగా నియమించిన బీఆర్ఎస్ మిగతా నియోజకవర్గాలను మాత్రం వదిలేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిరాయించిన నియోజకవర్గాల్లో బాధ్యతల కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నా అధిష్టానం మాత్రం ఎవరినీ పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. పార్టీ పట్టించుకోకపోవడం, అధికార పార్టీ నుంచి ఒత్తిడి పెరగడం, బీజేపీ కూడా ఆకర్షిస్తుండటంతో ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాల్లో కేడర్ చెల్లాచెదరవుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కేడర్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్థానంలో ఇన్ఛార్జిగా తనను నియమించారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కోరుతుండగా బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు లేక గులాబీ కేడర్ ఢీలా పడిపోయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డికి 5 ఏళ్లు మంత్రిగా, మరో 5 ఏళ్లు స్పీకర్గా అవకాశం దక్కింది. అంత మర్యాద ఇచ్చి గౌరవిస్తే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ మారి ద్రోహం చేశారంటూ బీఆర్ఎస్ అధిష్టానం కోపంగా ఉంది. పోచారం పార్టీ మారాక బాన్సువాడలో గులాబీ క్యాడర్ తమను నడిపించే నాయకుడే లేక అయోమయంలో పడ్డారట. దీంతో ఇక్కడ ఫుల్ ఫోకస్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డిని ఢీకొట్టే నేత కోసం అన్వేషిస్తుందట అధిష్టానం. ఈ క్రమంలోనే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి లాంటి వారి పేరు తెరమీదకు వచ్చింది. బాన్సువాడలో బాజిరెడ్డికి కేడర్ ఉండటం, మాస్ లీడర్గా ఉన్న గుర్తింపు, బలమైన సామాజిక వర్గం కలిసొస్తాయని లెక్కలు వేసుకుంటోందట బీఆర్ఎస్ అధిష్టానం. అయితే ఈ మాట ఎప్పటినుంచో వినిపిస్తున్నా ఇప్పటివరకు బాజిరెడ్డికి ఓకే చెప్పలేదు. అయితే బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతల విషయంలో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో పాటు కల్వకుంట్ల కవిత పేరు కూడా పరిశీలనలో ఉందట. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా 10 ఏళ్లు పనిచేసిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి బాన్సువాడ మీద మనసు పారేసుకున్నారట ఆయన. 2 నియోజకవర్గాల్లో జరిగే పార్టీ శ్రేణుల కార్యక్రమాలకు హాజరవుతున్నారు బాజిరెడ్డి. భవిష్యత్తులో బాజిరెడ్డి బాన్సువాడ నుంచి పోటీ చేసి నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లో కొడుకుని బరిలో దింపడానికి ప్లాన్ చేస్తున్నారన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న టాక్.
ప్రస్తుతం బాన్స్వాడలో బీఆర్ఎస్కు బలమైన నాయకుడు లేరు. దీంతో బాజిరెడ్డి తనకు అక్కడ అవకాశం కల్పించమని కోరుతున్నారట. అయితే ఎమ్మెల్సీ కవితకు బాన్సువాడ బాధ్యతలు అప్పగించాలన్నది బాన్సువాడ బీఆర్ఎస్ కార్యకర్తలో కొందరి డిమాండ్. దీంతో ఏం చేయాలో, ఎవరికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలో అన్నది గులాబీ అధిష్టానం తేల్చుకోలేకపోతుందట. కవిత కాదంటేనే బాజిరెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొన్న మధ్య కవిత కూడా నియోజకవర్గాల్లో ర్యాలీ నిర్వహించి పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కవిత ఈసారి అసెంబ్లీకి గనుక పోటీ చేస్తే ఆమెకు బలమైన నియోజకవర్గం కావాలి. అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కీలకమైన బాన్సువాడ నుంచి కవితకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ఒకవేళ కవిత నో అంటే బాజిరెడ్డికి అవకాశం కల్పించడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఎవరో ఒకరిని త్వరగా ఇన్ఛార్జిగా నియమించమని మాత్రం అక్కడ గులాబీ క్యాడర్ కోరుతుంది. మరి కార్యకర్తల మొర అధిష్టానం ఆలకిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.